స్మార్ట్ మనీ ఛాలెంజ్ ఈ 14 డేస్ ఆఫ్ ఛాలెంజ్ అనేది చాలా అండర్ రేటెడ్ కోర్స్ అండి ఇది. యూజువల్‌గా నాకు ఇలాంటి కోర్స్ ఒకటి నేను చూస్తున్నాను కానీ, ఇట్స్ అ ప్యాకేజ్ యాక్చువల్లీ. అంటే మన డే టు డే ఎక్స్‌పెన్సెస్ దగ్గర నుంచి, మన ఇన్వెస్ట్‌మెంట్స్ దగ్గర నుంచి, ఎల్ఐసి మనం ప్రతీదీ లైఫ్‌లో మనము ఎక్కడ డబ్బులు పెడతాము, క్రెడిట్ కార్డ్స్ దగ్గర నుంచి, ఫైనాన్స్ రిలేటెడ్ ప్రతి ఒక్కటి ఇందులో కవర్ చేసి దీన్ని 14 డేస్‌గా మాడ్యూల్స్ 14 డేస్ కింద డివైడ్ చేశారు. ఎవ్రీథింగ్ గెట్స్ కవర్డ్. ఇది ఒక రకంగా లైఫ్ సేవర్ అండి. అంటే కరెక్ట్‌గా మనకు ఒక దగ్గర తెలిసి తెలియక ఇన్వెస్ట్ చేసి, అయ్యో! మనము ఎన్నో అమౌంట్స్ సంపాదించేవాళ్ళం, డబ్బులు సంపాదించేవాళ్ళము. కానీ ఇది మిస్ అయ్యామే, ఇది తెలీక అన్న తెలియకుండా నష్టపోయే వాళ్ళు చాలా మందున్నారు. అందులో నేను ఒకడిని, చాలా నష్టపోయాను. తెలీక తెలిసుంటే బావుండు అని తర్వాత రియలైజ్ అయ్యి. ఈ 14 డే మనీ ఛాలెంజ్ ఏంటంటే, ఇది 14 డేస్ గనక మీరు అటెండ్ అయితే, ఇంక మీరు అన్నీ ఇందులో కవర్ అయితాయి. ఇంక మీరు తప్పులు జేయడానికి వీల్లేదు అన్నట్టుగా ఉంటుంది. అన్నీ మీకు కాంప్రిహెన్సివ్‌గా. ఎల్ఐసి అనుకోండి, ఏవి చెయ్యొచ్చు, ఏవి చెయ్యొద్దు. ఇన్వెస్ట్‌మెంట్స్ అనుకోండి, ఏం చెయ్యాలి, ఏం చేయొద్దు. హోమ్ లోన్స్ అనుకోండి, అందులో ఏం చేయాలి, ఏం చేయకూడదు. సో, స్ట్రిక్ట్ రూల్స్, రెగ్యులేషన్స్ దానిలో ఎలాంటివి మనకు సూటబుల్‌గా ఉండే రకంగా టైలర్ మేడ్ ఇది. అండ్ బెస్ట్ పార్ట్ ఈ కోర్స్ అయిపోయిన తర్వాత యూ విల్ హ్యావ్ అ వన్ ఆన్ వన్ సెషన్. అందులో ఏంటంటే కంప్లీట్ పోస్ట్ మార్టం చేస్తారు ఇక్కడ. ఫుల్ ఓపెన్ చేసేసి అసలు ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసి వాటిని రిపేర్ సొల్యూషన్స్ చెప్పి దెన్ దే విల్ కుట్టేస్తారు. అలాగా ఇట్స్ అ బ్యూటిఫుల్ కోర్స్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు జాయిన్ దిస్. మీ ఫైనాన్షియల్ గోల్ ఏంటి అని చెప్తే దానికి తగ్గట్టు ఎలా ప్లాన్ చేయాలి మీ గోల్. సపోజ్ మీరు నాకు నెక్స్ట్ 1 ఇయర్ లో నాకు ఒక 2 crores కావాలి అనుకుంటున్నాను. నేను ఏం చెయ్యాలి? నా ఉన్న సిట్యుయేషన్ కి, నా ఉన్న ఫైనాన్సెస్ కి, నా ఉన్న అసెట్స్ అండ్ లయబిలిటీస్ కి నేను ఏం చేస్తే నేను ఈ గోల్ అచీవ్ అవుతాను అనడానికి సొల్యూషన్ ఇస్తారు. ఇంతకు మించిన బెస్ట్ కోర్స్ నేను చూడలేదు. అండ్ చాలా రోజులు ఇలాంటి కాంప్రిహెన్సివ్ కోర్స్ కోసం చూస్తున్నాను. అండ్ దిస్ ఇస్ వాట్ ఐ లవ్. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు అండ్ అవినాష్ గారు. Thanks. Thanks a lot for this, and thank you so much for your patience.